హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను రాంగ్ సైడ్ మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ముందుగా మిడిల్ పాయింట్ అంటే ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి. మనకి షేప్ దగ్గర ఒక 2.5 ఇంచ్ లేదా 3 ఇంచెస్ వరకు గ్యాప్ వదులుకొని మనం డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మన కుట్లు ఊడిపోతుంది అనుకున్నట్లయితే 2 టైమ్స్ వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు పాటించండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సైడ్ జాయింట్స్ కూడా లేదా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ కూడా ఎక్కువ తక్కువ వస్తుందని చాలామంది డౌట్ అడుగుతున్నారు కాబట్టి మీకు ప్రతి పాయింట్ చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని రైట్ సైడ్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ముందు మనం 3 చొప్పున కూడా వేసుకోవచ్చు. షేప్ పట్టి అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే రీసెంట్గా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. వీలైనట్లయితే ఫోల్డింగ్స్ అవి లేకుండా మనకు వేరే కలర్ కనిపించకుండా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే మన షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, కామెంట్ తెలియచేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా సింపుల్గా ఇంట్లో ఉండి స్టిచ్ చేస్తున్నందుకు. ఒకవేళ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలామంది కుట్టు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. కింద డాట్ అనేది కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి కింద స్టిచ్ చేసే దగ్గర బాబిన్లో మీకు థ్రెడ్ అనేది చిక్కులు ఎక్కువైపోయినా సరే వేస్ట్ అనేది అది ఒకసారి తీసుకోండి. లేదా బాబిన్లో దారం లూజ్ అయినా సరే మీకు థ్రెడ్ అనేది మనకి పోసుకుంటూ వచ్చేస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి. షేప్ పట్టి అనేది 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. జాయిన్ చేసినప్పుడు కింద పాదం కింద అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ అనేది 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మనం ఓపెన్ ముక్క వేయకముందే చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా మనకి ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది వెడల్పు వేసుకోవాలి. కొంచెం టైట్ చేసుకోండి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ ముక్కని ఉక్సుల పట్టీకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద నుంచి షేప్ దాటిన తర్వాత ఒక చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పై వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు అంటే లోపలికంతా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీకి కింద ఫోల్డింగ్స్ అవి కూడా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు ఒకసారి చూస్తే సరిపోతుంది. బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటున్నారు. మీరు కూడా అలా నేర్చుకోవాలనే కోరుకుంటున్నాను సింపుల్గా.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదో ఒకసారి ఓపెన్ పైన మెడ భాగం వేయకముందే చూసుకోండి. మీకు ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే మీరు కొంచెం మెడ దగ్గర కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క కాకుండా ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ ముక్క అయిన తర్వాత ఉక్సులు పట్టి అయిన తర్వాత మనం మెడ భాగానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూరు కూడా మెడ చుట్టూరు నీట్గా తిరగాలి అంటే మనం చుట్టూరు కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని చేతికుట్లు వేసుకోవచ్చు, అంటే హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్తో కూడా వేసుకోవచ్చు. మనం లాంగ్ స్టిచ్ వేసుకొని మీరు చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. చాలామంది లాంగ్ స్టిచ్ గురించి కూడా అడుగుతున్నారు కదండి. మీకు టైమర్ ఉంటుంది కదండి, అది ముళ్ళు అనేది పైకి కిందకి ఉంటుంది కాబట్టి మనకి కిందకైతే చిన్న కుట్టు వస్తుంది, పైకి పెట్టుకున్నట్లయితే మనకి పెద్ద కుట్టు వచ్చేస్తుంది. అది కావాలంటున్నారు కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి మిషన్ అనేది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ వేసాను స్క్వేర్ నెక్కి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సైజెస్ కూడా మన సెకండ్ ఛానల్లో కూడా కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది టేప్తో కావాలని అడుగుతున్నారు కదండి. మీకు ఒకవేళ వీలైనట్లయితే సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే షోల్డర్స్ దగ్గర కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ముందుగా మనం కింద అంచు అనేది కుట్టుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్ మిషన్ మీద వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది మీరు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు కూడా కటింగ్ చేసిన దగ్గర నుంచి మీరు చేతికుట్లు వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ మిషన్తోనే వేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మనకు పొడవు ఎంత అయితే ఉందో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే 100 లైక్స్ కూడా రావడం లేదు. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని రెండు ఈక్వల్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి. ఎంతైతే లూజ్ సరిపోతుందో అక్కడి నుంచి చూసుకొని మనం ఎండింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి అది చూసుకొని స్టిచ్ చేసుకోండి.
ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. టూ లైన్స్ వేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసేటప్పుడు, ఎందుకంటే మనకి హ్యాండ్స్ అవి ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే మీకు మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా, వాటి ప్రైస్ అన్నీ కూడా. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కుర్తీస్ కానీ, సారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. హ్యాండ్స్ 2 కూడా ఈక్వల్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. ఇప్పుడు హ్యాండ్స్ 2 కూడా ఈక్వల్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద నడుం దగ్గర లూజ్ అనేది చూసుకోండి. కరెక్ట్గా పొడవు అనేది చూసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. ముందు అక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకోండి. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ని బట్టి అలాగే చంక భాగం లూజ్ కూడా చూసుకోండి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకొని మనం ఇది ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఎందుకంటే చాలామందికి సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ వస్తుంది అంటున్నారు కదండి. నేను లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి చూపించాను. మీకు ఒకవేళ ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ అనేది చంక భాగం దగ్గర మీరు కొంచెం వెడల్పు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ వేసుకోవచ్చు. డాట్స్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం టైట్ చేసుకోవచ్చు వెడల్పు అనేది. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా ఎక్కువ వస్తున్నట్లయితే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి 2 ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. ముందు హ్యాండ్స్ 2 జాయింట్ చేసేటప్పుడు మనం ఒక సైడ్ కుట్టాం కాబట్టి ఇంకొక సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఏదో మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోండి. మీరు ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చూసుకోండి. 3 లైన్స్ వేసుకొని ఇప్పుడు మనకు లూజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఒకవేళ లూజ్ అనిపించినట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.